మరణము అనేది క్రైస్తవ విశ్వాసములో కీడు కాదు. మరణము అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక అఘాయిత్యము కాదు. ఆ మరణం అనేది అకస్మాత్తుగా మన మీదికి రాదు. దేవుడి ప్రణాళికలో మరణం యొక్కయు పాతాళపు యొక్క తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు అనుమతిస్తే తప్ప ఆ మరణము దైవజనులని లేకపోతే సహదాసులని సహోదరులని అన్నారు కదా. సో దైవజనులని దేవుని నమ్ముకున్న బిడ్డలని ఆ మరణము చేరాలి అంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు అనుమతిస్తేనే తప్ప అది మన దగ్గరికి రాదు. సో పౌలు గారు నేను చంపే అన్న కూడా దేవుడు చంపేలా, కొరడాలతో కొట్టినా, రాళ్ళతో కొట్టినా, జైల్లో పడేసినా, లేకపోతే పడవ బగిలిన అన్నిట్లో కూడా దేవుడు బ్రతికించాడు. పాము గరిచినా దేవుడు బతికించాడు. ఎందుకు బతికించాడు? ఆయన సువార్త చెప్పే ప్రణాళిక ఆయన జీవితంలో ఉంది కాబట్టి. సో కాబట్టి లోకంలో జరుగుతున్న వాటిని చూసి మీరు భయపడి దిగులు పడి వామ్మో నన్ను చంపేస్తే అనుకోవద్దు. ఆ భయానికి మీరు తావియొద్దు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు అధికారము కలిగిన దాని తాళపు చెవులు కలిగిన యేసేను మనం నమ్ముతున్నాము కాబట్టి ఆయనను దాటి మరణం మన దగ్గరికి రాదు. ఆయనను దాటి ఆ ప్రణాళికను దాటి మరణం మన దగ్గరికి రాదు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. రైట్?